ఉదయం 8 గంటలకి 3 దాకా కూర్చోబెట్టు ఆకలి సర్వకార్యే సర్వదా శ్రీమన్ మహాగణా దేవతా మనకి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు ఈరోజు కెమెరా ప్రారంభోత్సవం వచ్చున్నారు. అలాగే కెమెరా పిచ్చాన్ని కూడా మన అధ్యక్షులు వారు చేస్తారు. యాక్షన్ ఇప్పుడే తీసుకొచ్చారు కదా ఒకసారి చేయబెట్టండి. సంతోషం. సినిమా రంగం చాలా స్పీడ్గా ఒక సినిమా హబ్గా ఈరోజు సమాజంకి వస్తుంది. ఎన్నో సినిమాలు రిలీజ్ అవ్వటం, అనేక సినిమా ఆస్ట్రేలియాలో జరగటం, హైదరాబాద్ నుంచి కూడా అంతమంది రావటం, సినిమాలు జరగటం మనకు అందరికీ తెలుసు. ఈరోజు 20 సినిమాలు జరిగినాయి, కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో ప్రత్యేకతంగా ఈరోజు గొప్ప సినిమా రోజు నేను కెమెరా స్విచ్ ఆన్ జరిగింది. అంటే చాలా సినిమాలు జరుగుతున్నాయి, కానీ ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ నుంచి 20 మంది ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పటివరకు సినిమా రంగంలో అంత క్వాలిటీగా ప్లానింగ్గా చేయటం అనేది ఇది మరోసారి. అంటే ఒక ప్లానింగ్గా దీన్ని తీసుకొని హై బడ్జెట్లో దీన్ని తీయాలనే ఉద్దేశంతో మన స్టోరీ ఆఫ్ శివపురి అనే సినిమా పేరుతో ఇది గత జన్మలు అంటే మన ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగినాయి అని చెప్పి దాని కాన్సెప్ట్ తీసుకొని దాంట్లోనే క్రైమ్, లవ్ స్టోరీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాన్ని తీసుకొని దాన్ని పార్ట్ 1, పార్ట్ 2గా తీయాలని చెప్పి ప్లాన్ చేశారు. దానికి గత సూపర్ క్రియేషన్స్ బ్యానర్ పైన మన అజిత్ డైరెక్టర్ గారు, వారికి ఎంతో అనుభవం ఉంది. వారు ఈ సినిమాని ప్రత్యేకంగా దాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. డిఓపి జయప్రకాష్ గారు, వారు కూడా ఎంతో అనుభవం ఉంది, వారు కూడా తీస్తారు. దీంట్లో నటించే వాళ్ళు ప్రధాన పాత్రలు కిషాత్ రెడ్డి, శ్రావణు, అజయ్, సిద్దికు, శ్రీపతి, సుమేధ, రేణుక, శరణ్య. అలాగే దీంట్లో ప్రత్యేకంగా మ్యూజిక్ భాను శర్మ గారు. అంటే అందరూ కూడా అనుభవం మీద తీసుకుంటారు. ఒక భారీ సినిమా. దీని నుంచి పార్ట్ 2, పార్ట్ 3 వస్తారు. దీంట్లో ప్రత్యేకంగా మనము నెల్లూరుకి ఒక మంచి సినిమా అనేది ఈ మధ్య చూసాం, ఎర్రచీర సినిమా. ఎర్రచీర ఆధారంగా ఇప్పుడు సినిమా రంగం ఇంకా ముందుగా పోతుంది. దాన్ని తీసుకొని కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. దీంట్లో నటించే ప్రతి ఒక్క హీరోయిన్స్ కూడా ఎంతో అనుభవం. దానికి రాయ్ మూవీస్ ప్రొడక్షన్స్ వారు ఇక్కడ వారికి ఎంతో దానికి ప్రత్యేకత తీసుకుంటారు. కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా వాళ్ళంతా షూటింగ్ కూడా వాళ్ళు చెప్పడం నెల్లూరు మొత్తం తీయాలి పరిసర ప్రాంతాలు. అంటే మనకి బయట తీస్తే ₹1,00,00,000 ఖర్చు. నెల్లూరు సినిమా రంగంలో నెల్లూరు చూస్తే ఈ లొకేషన్స్లో కేవలం 20 లక్షలతో అయిపోతుంది. అంత కన్వీనెంట్ అన్ని లొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి నెల్లూరు ఈ సినిమా మొత్తం పూర్తి చేసుకుంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కూడా త్వరగా పూర్తి, త్వరగా సక్సెస్ అయ్యి మంచి డబ్బులు రావాలి డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్తున్నాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ సినిమా రంగాన్ని ఆదరించి అందరూ పోచిందని చెప్పి మీ మీడియా ద్వారా చేసుకుంటూ, అందులో ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకి కొన్ని థియేటర్స్ ఇచ్చే విధంగా ఒక జీవో పాచ్ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవుకుంటాను. శివపురి సినిమాకి పార్ట్ 1 సినిమాకి డైరెక్టర్ని. ఈ సినిమా సూపర్ నోవా క్రియేషన్ బ్యానర్లో, అలాగే రాయ్ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ కంబైన్గా కలిసి చేస్తున్నాం. ఒక నెట్ఫ్లిక్స్ క్వాలిటీ లెవెల్లో దీన్ని ప్లాన్ చేసి ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్లో మన నెల్లూరు డిస్టిక్లో ఇదే ఫస్ట్ టైము నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్లో షూట్ చేస్తున్నాము. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాము.
ఇది మే చివరి వారంలో కానీ జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. మనకి కళా సంఘాల అధ్యక్షులు గారు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు దీనికి ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్లో కానీ అలాగే ప్రొడక్షన్లో కానీ ఎంతో సహాయపడుతున్నారు. ఈ ఓపెనింగ్ ప్రోగ్రాం కూడా ఎంతో మనకి హెల్ప్ చేశారు. అలాగే ఈ కళా సంఘాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సినిమా గురించి వాటికి అన్ని వ్యవహారాల్లో కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు మన అమరావతి కృష్ణారెడ్డి గారు. దానికి చాలా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనకి దీంట్లో ప్రశాంత్ రెడ్డి వన్ ఆఫ్ ది లీడ్ రోల్గా చేస్తున్నారు. అలాగే సుమేధ, శరణ్య, అలాగే రేణుక, అలాగే వాళ్ళు సెకండ్ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మన నెల్లూరు సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు ఇచ్చాము. వాళ్ళకి లీగల్గా అగ్రిమెంట్లు కూడా చేశాము ప్రొఫెషనల్గా. ఇది ఫస్ట్ టైం మన నెల్లూరు డిస్టిక్లో. అలాగే మన కళా సంఘాల నుంచి, మన అసోసియేషన్ నుంచి కూడా, నెల్లూరు తరపు నుంచి కూడా, మన లోకల్ నుంచి కూడా ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వాలని కొంతమందిని, దాదాపు ఒక 30% మెంబర్ని మన నెల్లూరు డిస్టిక్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో ఇది విజయవంతం అవ్వాలని ఖచ్చితంగా కోరుకున్నాను. విజయవంతం అవుతుంది కూడా. ఈ సూపర్ నోవా క్రియేషన్ బ్యానర్ పైన స్టోరీస్ ఆఫ్ సింహపురి సినిమా ప్రారంభించడానికి వచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాకి వాడే టెక్నికల్ వాల్యూస్, నెట్ఫ్లిక్స్ అప్రూవ్, థియేటర్ వాల్యూస్ అన్నీ హై స్టాండర్డ్లో వాడుతున్నామండి. ఇక్కడ ఇద్దరు డిఓపీలు, ఇద్దరు డైరెక్టర్లు ఒక సంవత్సరం నుంచి కష్టపడి ఒక పర్టికులర్ ఒక నిబద్ధతతో స్టోరీ గురించి కానీ టెక్నికల్ కానీ ఎక్కడ తగ్గకుండా, అంటే ఒక ప్యాషన్ టైంపాస్తో కాకుండా ఖచ్చితంగా రిటర్న్స్ రావాలి, ప్రొడ్యూసర్లకి రిటర్న్స్ తీసుకురావాలి అనే ఒక ఖచ్చితమైన ఇదితో చాలా జాగ్రత్తగా కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది మేము ఒక తమాషాగా చేసే సినిమా కాదు, ఖచ్చితంగా ఒక నిబద్ధతతో చేసి మేము రిలీజ్ చేసి డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సమాజానికి మంచి పేరు, అదేవిధంగా మంచి మెసేజ్ ఇస్తూ నెల్లూరులో ఇప్పుడు దాకా వచ్చే సినిమాలకు భిన్నంగా ఒక ప్రొడ్యూసర్లకి మంచి నెల్లూరుకు పేరు వచ్చే సినిమాగా నిలబడుతుంది. రెండు ఉన్నాయి, పార్ట్ 2, పార్ట్ 1. ఓకేనా. అదేవిధంగా ఈ సినిమా వాడే కెమెరా నెట్ఫ్లిక్స్ అప్రూవ్ కెమెరా 8K రాలో షూట్ చేస్తుంది. దీంతో టెక్నికల్ టీమ్ కూడా దగ్గర 15 మంది దాకా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా ప్రారంభించి మంచి లాభాలు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.